నమస్తే. ప్రస్తుతం మనతో పాటు క్రియేటివ్ డైరెక్టర్ అలాగే పొలిటికల్ అనలిస్ట్ గీతా కృష్ణ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. ఇప్పుడు ఈ మధ్య వచ్చిన ఒక పెద్ద క్రైమ్ ఏంటంటే ఒకటి పోర్షో కార్ యాక్సిడెంట్ పుణేలో ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఆర్ సంథింగ్ లేడీ అండ్ బాయ్ చనిపోయారు, స్పాట్ డెడ్. అది కూడా మైనర్ బాలుడు కార్ నడపడం, 17 years old. అంటే దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? దాన్ని ఆ కేసుని అంటే కప్పేయాలి, అబ్బాయిని బయట తీయాలి, డ్రైవర్ నడిపాడు అని చెప్పేసి కూడా వార్తలు వచ్చాయి. అంటే మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. మీరేమంటారు? సాధారణంగా మ్యానిపులేట్ ఎందుకు చేయరు? అంత రిచ్ కానివాడే చేస్తాడు. వాళ్ళ అగర్వాల్ ఫ్యామిలీ అక్కడ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి, వ్యాపారంలో ఉన్నవాడు క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉందని ఎందుకు అనుకుంటారు? అక్కడ వ్యాపారం చేయాలంటే క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. రియల్ ఎస్టేట్ పీపుల్ ఓకే, పూనాలో వాళ్ళు మంచి ఎస్టాబ్లిష్డ్ అగర్వాల్ ఫ్యామిలీ అది. సో వాళ్ళ మనవడేడు, వీడికి మతం పెరిగిపోయింది. డ్రగ్స్ ఇచ్చేస్తే 2 కోట్లు 3 కోట్లు కార్లో వెళ్తూ 200 kilometers స్పీడ్లో వెళ్తూ వస్తున్నా ఒక ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ పాపం, మంచి వయసులో ఉన్నాడు అబ్బాయి అమ్మాయి అనుకుంటే. స్పాట్లో అమ్మాయి పోయింది, అతను స్పాట్లో పోలేదు, హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత ఈ డైడ్ అనమాట. అక్కడే అదే రికార్డ్ చేసేసినాయి సర్వేలెన్స్ కెమెరాస్. అది ఏ కనపడితే వెళ్ళిపోతుంది అలాగా. అవి తర్వాత ఎక్కడ పట్టుకుని అంటే ఎర్రగొట్టేసారి పట్టుకుని కుర్రోడ్ని. అవి అర్నాబ్ గోస్వామి రిపబ్లిక్ టీవీలో చూపించాడు. అవి కాపీ కొట్టి చాలా దాంట్లో వచ్చినాయి, టైమ్స్ అందరూ కూడా. బేసిక్ గా బీజేపీకి ఎగెనిస్ట్ అక్కడ. అంచేత వీళ్ళకి బాగా దొరికింది, ఆడుకున్నారు. దొరికిని వాడు అక్కడ కూర్చోబెట్టి వాడికి విఐపి ట్రీట్మెంట్ ఇచ్చినట్టే జరిగిందట. ఆ కుర్రోడు ఆవిడ కూర్చోబెట్టి, సాధారణ ఎవరి కొడుకు ఎవరికి ఇష్టం ఉంటుంది. మనం వీడికి ఎలా జరిగింది, వీడి వల్ల చచ్చిపోయారు కాబట్టి మాట్లాడుకున్నాం. కానీ మనవాళ్ళకి జరిగిన ఏనుగురు మంచినీళ్ళు ఇవ్వండి, విజర్ బాటిల్ ఇవ్వండి, పెరుగానే ఇవ్వండి అని అంటావా? సో ఆ విధంగా వాడికి ఆ ఫుడ్ గిడ్డు పెట్టారు. అలా కదట పెట్టడం వెనకాల ఇంకా అర్ధరాత్రి ఏంటంటే వాడు డ్రగ్స్ వేసుకున్నదని దిగిపోద్దని బ్లడ్ టెస్ట్ డిలే చేశారట. డిలే చేయడంలో ఇతనికి ఏమి ఇచ్చారు? ఇవన్నీ ఇచ్చారు, బర్గర్ పిజ్జా ఇచ్చారు. మనం ఏంటి ఇతనికి రాయల్ ట్రీట్మెంట్ కాదు. ఆ ట్రీట్మెంట్ ఇవ్వడం వెనకాల అర్థం ఏంటంటే, ఒకటి ట్రీట్మెంట్ ఇస్తారు, జాగ్రత్తగా చూసుకోండి అంటారు, ఒక 20 లక్షలు ఇస్తున్నాను అని చెప్తే మొత్తానికి ఆ కమిషనర్ మొత్తం కొనేశారు. తర్వాత ఈలోగా ఆ ఎమ్మెల్యే కూడా వెళ్ళాడు. నువ్వు ఆ టైంలో యాక్సిడెంట్ అయిందని వెళ్ళి ఉంటాడని బీజేపీ తరఫున, ఆ గవర్నమెంట్ తరఫున వచ్చిన ఎమ్మెల్యే తరఫున ఒకటి మాట్లాడతాడు డిబేట్లో, టైమ్స్ నమ్మలోనూ అందులోనూ. అంటే యాక్సిడెంట్ అయిన వాళ్ళని మీ కాన్స్టిట్యున్సీ కాబట్టి వెళ్ళానంటే ప్రతిరోజు వెళ్తూ ఉండదు. యాక్సిడెంట్ 10 రోజులు ఎందుకు వెళ్ళలేదు అంతర్గతని చాలా మంచి పాయింట్ అడిగాడు బీజేపీ అతను. యాక్సిడెంట్ అయిన చూడడానికి మీ ఎమ్మెల్యే అంత కరెక్ట్ గా వెళ్ళాడంటే ఈ ఒక్కదానికే వెళ్ళాడా, అందరికి వెళ్తున్నాడా? అందరికి వెళ్ళి 10 రోజులు ఉండాలి న్యూస్. ఎంతమంది చచ్చిపోవట్లేదు, కళ్ళు జరుపు లేకుండా యాక్సిడెంట్లు పోతూ ఉంటాడు. అందులో కొన్ని న్యూస్ వస్తాయి. మనం కూడా డబ్బు ఉన్నవాడు కాబట్టి న్యూస్ కవర్ చేస్తారు. ఓకే, ఎస్పెషల్లీ వాళ్ళిద్దరు తరపున అసలు ఎక్కువ మంది వాదించారు. ప్లస్ ఆ అబ్బాయి తరపున వాదించేవాడు కూడా నేను లాస్ట్ వరకు ఈ కేసు వదలను అన్నట్లు అంటంతో అలాపైనా కూడా అనిపిస్తారు బీజేపీ ఛానల్స్. వదలనెవరో దాన్ని మొత్తానికి కింద మీద పడి వాళ్ళ ఫాదర్ నువ్వు ఎందుకు ఇచ్చావని ముందు మైనర్ అంటారు. వీడి మైనర్ ఏంటి, 17 సంవత్సరాలు దాటినా, 1 నెల దాటినా కూడా 18 సంవత్సరాల నుంచి కింద పరిగణించవచ్చు, పరిగణలో తీసుకోవచ్చు. వాటిని కొట్టారు, దిగిన తర్వాత పోలీస్ స్టేషన్లో పెట్టారు, వీళ్ళు ప్రొటెక్ట్ చేశారు. మొత్తానికి అతను కేసు నుంచి బయట పడేయడానికి కోసం విశ్వ ప్రయత్నాలు, కోర్టులు ఖర్చు పెడతారు. జరిగినా జరగవచ్చు. ఇప్పుడు కొత్తగా ఏంటంటే వీడియో డ్రైవ్ చేస్తూ పట్టుకున్నారు, జనాలు చూశారు, కెమెరాలు చూశారు, కొట్టారు, అన్ని అయిపోయి ఈ టెస్టులు చేసి అన్ని అయిపోయిన కొత్తగా మొదలు పెట్టారు. డ్రైవర్ ఉన్నాడు పక్కన, అటు చేస్తాడు అంటున్నారు. స్టీరింగ్ వెనకాల ఒక డ్రైవర్ ఉన్నాడు అని చెప్పేసి వాడిని కొనేసి ఉంటారు. టిపికల్ ఇటువంటి ఫిల్మ్ ఒక ఇండియన్ ఫిల్మ్ ఒకటి ఉంది నెట్ఫ్లిక్స్ లో, అమెజాన్ లో ఉంది, ఇంకోటి ఏదో ఉంది కూడా. సప్తసాగరాలు కూడా ఒక సమ్మదర్ కంట్రీ మూవీ ఒకటి ఉందన్నమాట. అది చాలా బాగా తీశాడు, చాలా మంచి ఫ్యామిలీ. అది ఇలా ఎక్స్ప్లోర్ చేసి ఫ్యామిలీయే కానీ వాళ్ళు వచ్చి బేరం ఆడుతున్న ఇది చాలా బాగుంటుంది సీన్. మంచి వర్త్ కాడి నుంచి లాయర్ కాడి నుంచి అందరూ బేరం ఆడుతూ ఉంటారు. అవి ఎక్కడికప్పుడు వెళ్ళిపోతుంది $1,000,000 ఇంత అబ్బాయి గురించి. లోపలికి వెళ్ళిపోతాడు అని భయం, వెళ్ళాడా రాడికి బయటికి. అక్కడ ఉన్న గవర్నమెంట్ రూల్స్ ప్రకారం, లా ప్రకారంగా
ఇది కూడా ఇక్కడ కూడా ఒక సామాన్యుడు పోతేనే ఏమాత్రం ఒక ఎమ్మెల్యే చేస్తారో వాళ్ళతో చెప్పించుకుంటారు. అటువంటి ఇది పెద్ద ఫ్యామిలీ, రియల్ ఎస్టేట్ ఫ్యామిలీ, అది చేయించుకోవటం, ఇన్ఫ్లుయెన్స్ చేయటం, ఎక్స్ప్లాయిట్ చేయటం అనేది మట్టుకు జరుగుద్ది. తప్పు కాదన్నా, తప్పున్నారా. అలాగే చెప్పేసి మా అబ్బాయి తాగేస్తారు చేశాడు కాబట్టి వాళ్ళు లోపల సురేష్ అంటాడా అంట కదా, ఏ తండ్రి అంటారు. ఆ గ్రాండ్ ఫాదర్ కూడా మూసారు. వాళ్ళ ఫాదర్ని మూసారు, అది వాళ్ళిద్దరికి సంబంధం లేదు. తాళాలు ఎందుకు ఇచ్చామని వాళ్ళ ఫాదర్ మూసారు. వాళ్ళ గ్రాండ్ ఫాదర్ ఇంకో డిపెండ్ చేయడానికి వస్తే అతను మూసారు. అందులో ఎలక్షన్ టైంలో దీన్ని బాగా వాడుకుంటారు ఇప్పుడు నార్త్ లో. అర్థమైందా మీకు? వాడుకుని అవతల పార్టీ వాళ్ళకి ఓట్లు రాకుండా చేసేదానికి చాలా చాలా బాగా ఉపయోగపడింది. దాన్ని అయితే విపరీతంగా ఆల్మోస్ట్ 90% ఛానల్స్ బీజేపీయే. డైరెక్ట్ గా వాళ్ళ ఛానల్ ఎన్డీటీవీ వాళ్ళది కాదు, ఒకప్పుడు కొనేసారు అది. ఇంకా అర్నాబ్ గోస్వామి గురించి చెప్పకలేదు, ఎదురువాడిని మాట్లాడినవాడు. అంచేత ఫుల్ అతను. తర్వాత టైమ్స్ మొత్తం అల్లరిగా, తర్వాత యూట్యూబ్ ఛానల్స్ మొత్తం అల్లరి చేస్తున్నాయి. సో వాడికి మొత్తం ఏదో విధంగా జైల్లో పెడతారు. ఇలాగ మళ్ళీ గవర్నమెంట్ మారిన తర్వాత ఇంకో 10 కోట్లు ఖర్చు పెట్టి బయటకు పెట్టేస్తారు, బెయిల్ తెప్పిస్తారు. యాక్చువల్గా అంత పెద్దోడు కాకపోతే ఎవడో మాట్లాడకపోరు. అంత పెద్దోడు కాబట్టి, అంత రిచ్ ఫిల్ కాబట్టి, ఇది కిల్లర్ రిచ్ బ్రాట్ అంటారండి కుర్రాన్ని. సో ఆ కిల్లర్ బ్రాట్ గారి జాతకం పోలేదు కాబట్టి తండ్రి ఆ వయసులో గ్రాండ్ ఫాదరు ఇన్ఫ్లుయెన్స్ చేసి బయట పెట్టాలనుకోవడం ఎవడన్నా అనుకుంటాడు. నేను వాస్తవం ఎందుకు మాట్లాడతానంటే, ఎక్కడైతే ఫారెన్ కంట్రీ అయితే ఎక్కడైనా కూడా వాళ్ళ వ్యక్తి ఉన్నాడంటే ఏదో విధంగా మంచి లాయర్ని పెట్టి అడుగు 10 కోట్లు ఖర్చు పెట్టి బయటకు పట్టుకొస్తారు. అటువంటి వీళ్ళు ఎందుకు పట్టుకురాడు? ఈజ్ బిజినెస్ మ్యాన్, రియల్ ఎస్టేట్ పీపుల్, క్రిమినల్స్ అంటారు. అది కరెక్ట్ కావచ్చు. ఇది క్రిమినల్ ఫ్యామిలీ అన్నారు. క్రిమినల్ ఫ్యామిలీ ఉంది, ఎవరైనా కొట్టడానికి వస్తే వాడిని కొట్టడానికి రౌడీని పెట్టానుకో అప్పుడు నేను క్రిమినలే. ఎవడ క్రిమినల్ కాదు. టు సేవ్ యువర్ ఓన్ స్కిన్, నిన్ను కాపాడుకునే ప్రాసెస్ లో యూ విల్ బికమ్ ఏ క్రిమినల్, యూ విల్ బి కాల్డ్ యాజ్ క్రిమినల్. నేను వాళ్ళ తరఫున మాట్లాడలేదు. వాడు చేసిన తప్పు జూనైల్ ఇదిలో పెట్టమన్నారు, చిల్డ్రన్ ఉండే జైల్లో. అవసరం లేదు యాక్చువల్గా. వాడు ఎరగొట్టి పాటేసి మామూలు జైలు వేయచ్చు. 17 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు 18 సంవత్సరాల లాగా పరిగణించాలి. ఆ మాట రావట్లేదు దాన్ని. సో పరిగణించాలి. సో అది జరిగింది. వాడి మట్టుకు పాపం తాగేసి ఉన్నాడు. వీళ్ళు పాపమే ఉందండి, వెళ్ళిపోయాడు అంతే. మొత్తం వాళ్ళ ఫ్యామిలీ అంతా లోపలికి వెళ్ళిపోయారు. ఖర్చు పెట్టుకోవడానికి వీలు కూడా లేకుండా చేస్తున్నాడు అర్నాబ్ గోస్వామి అని అదర్ ఛానల్స్. ఊరుకోడు. అందులో వాళ్ళ పార్టీ కాకుండా ఇంకో పార్టీ కూడా ఎటువంటి అధివేశాలు వేస్తే అర్నాబ్ గోస్వామి ఈజ్ ఎనఫ్. ఆ కమిషనర్ గారి మొత్తం తాగేశాడు. ఇంకా డబ్బులు అందలేదు కూడా, ఇస్తామని ఉంటారు అంతే. మొత్తం పెట్టారు. అండ్ ఇప్పుడు వదలరు. గవర్నమెంట్ ఇప్పుడు నెక్స్ట్ గవర్నమెంట్ మారద్దు కదా, భారతం అదే గవర్నమెంట్ వచ్చినా కూడా అప్పుడు ఏమన్నా మళ్ళీ చేస్తారు. వాళ్ళేం తప్పుతుంది కదా బీజేపీ వాళ్ళు. ఫ్రాడ్ చేసిన అందరూ చెప్తున్నారు ఆ పార్టీలో. నేను వ్యాక్యూమ్ క్లీనర్ కింద పెట్టాను దాని పేరు బీజేపీ. ఎవరెవరైతే క్రిమినల్ రికార్డు వాళ్ళందరూ ఇలా పెడితే లోపల సక్సెస్ ఉంటుంది కదా, అలాగే వెళ్ళిపోయినాడే బీజేపీ. సురేంద్ర చౌదరి, ఆడెవడ రమేష్, ఇంకోటి అందరూ ఎవరెవరో క్రిమినల్స్. అదే వాళ్ళందరూ నాకు గెలిపోమని చెప్పింది తెలుగుదేశం ఆయనే. మనం బాగుండాలంటే మీరు కొంతకాలం అక్కడ వెళ్ళిపోండి అని. అంటే వ్యాక్యూమ్ క్లీనర్ ఏం చేస్తే కింద పెడితేనే కింద ఉన్న చెత్త అంతా చేస్తుంది. అదంతా కలిసే బీజేపీ ఇప్పుడు, అన్ఫార్చునేట్లీ. రైట్. ఓకే సార్, థ్యాంక్ యూ.